నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దువ్వాడ స్థానిక కోస్టల్ గార్డ్ రెస్టారెంట్ సమీపంలో ఓ వ్యక్తిని ఢీకొట్టి అనుమానాస్పదంగా మారిన లారీని దువ్వాడ పోలీసులు సీజ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా అతడు వాహనాన్ని వదిలి పరారయ్యాడు. దువ్వాడ లా అండ్ ఆర్డర్ మరియు ఆర్ఎస్ మొబైల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీని చాకచక్యంగా తనిఖీ చేయగా నెంబర్ ప్లేట్పై గ్రీజు రాసి నకిలీ నెంబర్లతో నడుపుతున్నట్లు గుర్తించారు. ట్రాన్స్పోర్ట్ యజమానిని సంప్రదించగా నెంబర్ ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారణ అయింది. దీనిపై దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు, ట్రాఫిక్ సిఐ సిహెచ్ ప్రసాద్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నంబర్ ప్లేట్లలో మార్పులు చేయడం చట్ట విరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐలు హెచ్చరించారు. ఈరోజు నిత్యం రవాణా పెరుగుతున్న సందర్భాల్లో, రద్దీ పెరుగుతున్న సందర్భంలో దువ్వాడ పోలీసులు అహర్నిశలు కష్టపడుతూ ప్రతి ఒక్కరిని ప్రతిరోజు మింటూ మానిటర్ చేస్తున్న ఈ రోజు జరిగిన ఒక ఉదాంతం, నెంబర్ ప్లేట్స్ మీద గ్రీస్ తో నెంబరింగ్ రాసి అనుమానాస్పదంగా ఒక వ్యక్తిని గుద్ది దగ్గరలో ఉన్న స్టేషన్ దగ్గరలో ఉన్న ప్లేస్ నుంచి పరారవుతున్న టైంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుబడిన లారీ విజువల్స్ ఒకసారి చూడండి. యాక్చువల్ గా మనం నెంబర్ ప్లేట్స్ అనేది ఒక ముద్రలాగా లేదంటే ఒక డినోటెడ్ గా ఒక ఐటమ్ ఇమేజ్ ఉండవలసిన దానికి గ్రీస్ తో డినోట్ అయ్యి నెంబర్ ప్లేట్స్ కానీ ఇవి కానీ పర్ఫెక్ట్ గా నిబంధనలు లేకుండా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్న వైనం. ప్లస్ మనకి ప్రతి ప్లేస్ లో చుట్టుపక్కల 4 వైపులో ఉన్న లారీ అయినా వెహికల్, హెవీ వెహికల్, 4 నెంబర్ వెహికల్ ఉన్న వెహికల్, ప్రతి వెహికల్ కి 4 వైపులో నెంబర్ ప్లేట్స్ ఉండవలసిన వైనంలో ఎక్కడా కూడా దీనికి నెంబర్ ప్లేట్ సిస్టమ్ కానీ ఈ నిబంధనలు కానీ పాటించకుండా తొంగలో దొక్కి ఒక మనిషిని యాక్సిడెంట్ చేసి పరారీలో ఉన్న వ్యక్తితో పాటు ఈ లారీ యూనియన్ ఓనర్ కి ఫోన్ చేస్తే ఆయన పంపించిన లారీ విజువల్స్ కూడా మీకు తప్పుడుగానే ఉండడం గమనార్హం. నెక్స్ట్, ఈ చుట్టూ చూడవలసిన ప్లేస్ లో ఉన్న 4 ప్లేట్ నెంబర్స్ కూడా ఎక్కడా కూడా నెంబర్ ప్లేట్ అయినా ఎక్కడా లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తూ వైజాగ్ లో జస్ట్ ఒక యాక్సిడెంట్ కాదా అని చెప్పేసి